హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏదైనా పోస్ట్ ఆఫీస్కి స్పీడ్ పోస్ట్ కానీ పార్సల్ బుకింగ్ కానీ వచ్చినప్పుడు ఇప్పుడు డిజిటల్ పేమెంట్ ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు ఒక కస్టమర్ అయితే మనం రావడం జరిగింది. ఆ కస్టమర్ డిజిటల్ పేమెంట్ ఎలా చేస్తున్నారు అవన్నీ మీకు ఈ వీడియో ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మనకైతే కస్టమర్ ఒక పార్సల్ అయితే తీసుకురావడం జరిగింది. ఒకసారి అడగదు మీకు పార్సలా స్పీడా? ఇది మీకు పార్సల్ బుక్ చేయాలా, స్పీడ్ బుక్ చేయాలా? పార్సల్. సో మనకి పార్సల్ బుక్ చేయాలని అడిగారు. సో దీని ముందు మనం ఏం చేయాలంటే దీనికి ఒక వెయిట్ సో ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన బార్కోడ్ లేబుల్ అయితే తెచ్చుకొని మనం స్పీడ్ పార్సల్ అయ్యాక వెయిట్ అయితే చెక్ చేసుకోవాలి. సో మనం బుక్ చేసేటప్పుడు ఫ్రమ్ ఫోన్ నెంబరు టు ఫోన్ నెంబర్ అయితే కంపల్సరీగా మ్యానిటరీ అండి. ఎందుకంటే మేము బుక్ చేసిన తర్వాత మీకైతే ఎక్కడెక్కడికి వెళ్తున్నది అయితే ట్రాకింగ్ అప్ టు డేట్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. సో మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీగా సో అక్కడ చెప్పినప్పుడు మీరు మొబైల్ నెంబర్ అయితే మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. మొబైల్ నెంబర్ లేకపోతే మీకు ఆర్టికల్ అప్ టు డేట్ అనేది కరెక్ట్గా తెలియదు అనమాట. సో మీరు సపరేట్గా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల ఈజీగా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. పార్సల్ బుక్ చేసే మాత్రం మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది చాలా మెయిన్. ఎందుకంటే అక్కడ మనకి డిక్లరేషన్ తీసుకున్నప్పుడు ఓటీపీ అయితే అడుగుతుంది అనమాట. సో మీరు మీ ఫోన్ నెంబర్ కావాలి, ఇంట్లో ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళకి ఓటీపీ పోతుంది. ఆ ఓటీపీ లేకపోతే పార్సల్ అయితే బుక్ చేయలేము అనమాట. కాబట్టి మీరు ఏదైతే మీరు ఈ పార్సల్ మీద ఆ నెంబర్ రాశారో ఆ నెంబర్కి అయితే ఓటీపీ అయితే రావడం. దానికి ఓటీపీ వచ్చిన తర్వాత మేము వెరిఫై చేసిన తర్వాత మీకు ఆర్టికల్ అయితే బుక్ అవుతుంది అనమాట. సో మనకైతే యూపీఐ ద్వారా పే చేసుకోవచ్చు, ఎస్బీఐ పిఓఎస్ ద్వారా చేసుకోవచ్చు, ఎస్బీఐ ఈపీఐ ద్వారా చేసుకోవచ్చు. సో అన్ని ఫెసిలిటీ ఉంది, క్యాష్ కూడా ఉందన్నమాట. సో మనకి ఏంటంటే మెయిన్గా డిజిటల్ పేమెంట్ అనేది అందరికి తెలియాలనే ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను. సో వన్స్ పేమెంట్ అయినాక ఈ విధంగా పేమెంట్ అప్డేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట. సో వన్స్ మీరు బుక్ చేసిన తర్వాత మీకైతే ఒక రసీదు అయితే ఇస్తారు. ఆ రసీదు మీకు ఒక ఆఫీస్ కాపీ ఒకటి ఉంటుంది, మీకు కస్టమర్కి అయితే మీకు ఒక కాపీ ఇస్తాము. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా డిజిటల్ పేమెంట్ అయితే మనం స్పీడ్ పోస్ట్ పార్సల్ బుకింగ్ అనేది డిజిటల్ పేమెంట్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఏ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా సరే ఇంతకుముందు అయితే మీరు క్యాష్కి అయితే చేంజ్ కోసం చాలా అయితే ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. సో మనకు చేంజ్ లేక ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఫోన్ తీసుకొచ్చారా, స్కాన్ చేశారా, ఆర్టికల్ బుక్ చేసుకున్నారా, సో ఇమీడియట్గా మీకు ట్రాకింగ్ మీ మెసేజ్ అన్నీ మీకు మొబైల్లోనే వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు ఎటువంటి డిలే అనేది ఎక్కడ ఆగదు అనమాట. మీరు మీ ఏరియాలోనే మీరు కనుక్కొని మీరు ఆర్టికల్ వచ్చింది అనేది కూడా ఈజీగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరైతే పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ డిజిటల్ పేమెంట్ ద్వారా మీరు కూడా ఎంకరేజ్మెంట్ చేయండి. సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి.